పాకిస్తాన్ బుల్లెట్లకు ఫిరంగులతో సమాధానమివ్వాలని భారత సైన్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. పాకిస్తాన్ ప్రతిచర్యకు భారత్ నుంచి బలమైన ప్రతిస్పందన ఉండాలని సాయుధ దళాలకు సూచించారు. పాకిస్తాన్ బుల్లెట్లకు ఫిరంగులతో సమాధానం ఇవ్వాలని భారత సైన్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. పాకిస్తాన్ ప్రతి చర్యకు భారత్ నుంచి బలమైన ప్రతిస్పందన ఉండాలని సాయుధ దళాలకు సూచించారు. కాశ్మీర్ విషయంలో భారత్కు చాలా స్పష్టమైన వైఖరి ఉందని మోడీ వెల్లడించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్కు అప్పగించడం మినహా కాశ్మీర్ అంశంలో పాక్తో ఎలాంటి చర్చలు ఉండవని వెల్లడించాయి. కాశ్మీర్ అంశంలో ఎవరి మధ్యవర్తిత్వమూ అవసరం లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా పాకిస్తాన్పై దాడి చేస్తామని ముందే అమెరికాకు భారత్ చెప్పినట్లు పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా రావల్పిండిలోని పాక్ సైనిక ప్రధాన కార్యాలయం వరకు భారత సైన్యం ప్రతిధ్వని వినిపించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్న దృఢ సంకల్పం సైనిక శక్తికి నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. దేశం మొత్తం సాయుధ దళాలకు అభినందనలు తెలియజేస్తోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారతమాత కిరీటంపై దాడి చేసి అనేక కుటుంబాల నుంచి సింధూర్ తుడిచిపెట్టిన భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థపై భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టి వారికి న్యాయం చేశాయని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, దేశ రాజకీయ సామాజిక వ్యూహాత్మక శక్తికి చిహ్నం. ఉగ్రవాదంపై జరిగిన ఈ ఆపరేషన్ దేశ సంకల్ప శక్తిని, సైనిక శక్తి సామర్థ్యాలను కూడా ప్రదర్శించిందని అన్నారు. భారతదేశంపై ఉగ్రవాదం రూపంలో ఏదైనా చర్య జరిగినప్పుడల్లా ఉగ్రవాదులు, వారి నాయకులు ఉన్న ప్రాంతం కూడా సురక్షితంగా ఉండదని మేము చేసి చూపించామని తెలిపారు. పాకిస్తాన్లోని ఉగ్రవాదుల మౌలిక వసతులను కూల్చివేసేందుకే భారత సేనలు ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించాయి. మేము వారి పౌరులను ఎప్పుడూ లక్ష్యంగా చేసుకోలేదు, కానీ పాకిస్తాన్ భారత్లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా దేవాలయాలు, గురుద్వారాలు, చర్చిలపై దాడులకు ప్రయత్నించింది. భారతీయ సైన్యం శౌర్యం, ధైర్యంతో పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని తగిన సమాధానం ఇచ్చిందని అన్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఇది నయా భారత్ అని, సరిహద్దుకు ఇరువైపులా ఉన్న ఉగ్రవాదంపై ప్రభావవంతమైన చర్యలు తీసుకుంటామని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారని రాజ్నాథ్ తెలిపారు. जिन भारत विरोधी और आतंकी संगठनों ने भारत माता के मस्तक पर हमला करके कई परिवारों के सिंदूर मिटाए थे, उन्हें भारतीय सेना ने ऑपरेशन सिंदूर के माध्यम से इंसाफ दिलाने का काम किया है. और इसके लिए आज सारा देश भारतीय सेनाओं का अभिनंदन कर रहा है. ऑपरेशन सिंदूर सिर्फ एक सैन्य कार्रवाई भर नहीं है, बल्कि भारत की राजनैतिक, सामाजिक और सामरिक इच्छा शक्ति का प्रतीक है. यह ऑपरेशन आतंकवाद के खिलाफ भारत की दृढ़ इच्छा शक्ति का और सैन्य शक्ति की क्षमता और संकल्प शक्ति का भी प्रदर्शन है. हमने दिखाया है, भारत आतंकवाद के खिलाफ जब भी कोई कार्रवाई करेगा तो आतंकवादियों और उनके आकाओं के लिए सरहद पार की जमीन भी सुरक्षित नहीं रहेगी. भारतीय सेनाओं ने ऑपरेशन सिंदूर को पाकिस्तान में मौजूद आतंकी ढांचा ढहाने के उद्देश्य से लॉन्च किया था. हमने उनके आम नागरिकों को कभी निशाना नहीं बनाया था, मगर पाकिस्तान ने न केवल भारत के नागरिक इलाकों को निशाना बनाया, बल्कि मंदिर, गुरुद्वारा, गिरजाघर पर भी हमले करने का प्रयास किया. भारतीय सेना ने शौर्य और पराक्रम के साथ साथ संयम का भी परिचय देते हुए पाकिस्तान के अन्य ठिकानों पर भी प्रहार करके करारा जवाब दिया है. हमने केवल सीमा से सटे सैन्य ठिकानों पर ही नहीं कार्रवाई की, बल्कि भारत की सेनाओं की धमक उस रावलपिंडी तक सुनी गई, जहां पाकिस्तानी फौज का हेडक्वार्टर मौजूद. సత్యసాయి జిల్లా కళ్లితండాలో వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మురళీ నాయక్ కుటుంబం వద్దకు మంత్రులు పవన్ కళ్యాణ్, లోకేష్, సవిత, అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, ఇతర ప్రముఖులంతా హాజరయ్యారు. వీర జవాన్ మురళీ నాయక్కు నివాళులర్పించారు. మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు హామీ ఇచ్చారు. సత్యసాయి జిల్లా కళ్లితండాలో వీర జవాను మురళీ నాయక్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మురళీ నాయక్ కుటుంబం వద్దకు మంత్రులు పవన్, లోకేష్, సవిత, అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, ఇతర ప్రముఖులంతా హాజరయ్యారు. వీర జవాన్ మురళీ నాయక్కు నివాళులర్పించారు.
మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు హామీ ఇచ్చారు. మురళీ నాయక్ కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం తరపున అందిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించడానికి వచ్చిన లోకేష్ కుటుంబానికి అండగా ఉంటామని, ధైర్యంగా ఉండమని భరోసా ఇచ్చారు. అదేవిధంగా జిల్లాలో మురళీ నాయక్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా మురళీ నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు లోకేష్ అన్నారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు కళ్లి తండాను మురళీ నాయక్ తండాగా మారుస్తామని లోకేష్ పేర్కొన్నారు. చిన్న వయసులో మురళీ నాయక్ మృతి బాధాకరమని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మురళీ నాయక్ కుటుంబానికి 5 ఎకరాల పొలంతో పాటు మరో 300 గజాల ఇంటి స్థలాన్ని అందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించడానికి కళ్లితండాకు వచ్చిన పవన్, మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని హామీ ఇచ్చారు. మురళీ కుటుంబానికి ఎలాంటి సాయం కావాలన్నా తమ 3 పార్టీలు సిద్ధంగా ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. మురళీ నాయక్ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నారని పవన్ ఆకాంక్షించారు. కేవలం దేశం కోసం పనిచేస్తాను, నేను దేశం కోసం చచ్చిపోతాను అన్న కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. పదే పదే మొన్న కూడా ఏం చెప్పారంటే, నిజంగా ఉగ్రవాదుల తోటాలు కానీ సరిహద్దుల యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసనం, దాని ప్రాణాలు మొత్తం సమస్త భారతంలో కనిపిస్తూనే ఉంటాయి, దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి. దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మరణం. చాలా చాలా బాధ కలిగించింది. 23 ఏళ్ళ చిన్న వయసు. మన ఎవరు భారతదేశంలో ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు. ఎప్పుడు మన పరాయి దేశాల మీద యుద్ధం చేయలేదు. మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని తప్పక పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ జనరల్, ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు, ఏప్రిల్ 22 ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులను చంపించేసి దానికి పర్యవసానమే. ఇక్కడ 47 వాళ్ళకి దాహం తీరల. 4 యుద్ధాలు చేశారు ఇప్పుడు దాకా, దాహం తీరల. ఇప్పటికీ అమాయకులను పట్టం పెట్టుకుంటా ఉన్నారు, దాహం తీరల. ఎక్కడో చోట దీనికి బలమైన ముగింపు పలకాలి. నిన్న కూడా చూసాం. చిన్నప్పుడు వాళ్ళ అవ్వ తాతతో పెరిగిన వ్యక్తి, దేశం కోసం నిలబడతాను, దేశం కోసం పోరాడతానని చెప్పిన వ్యక్తి మురళీ నాయక్. ఇంత చిన్న వయసులో మురళీ నాయక్ చనిపోవడం నిజంగానే చాలా చాలా బాధాకరం. ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా హెల్త్ మంత్రి మన సత్యకుమార్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద 50 లక్షల రూపాయలు, దాంతోపాటు 5 ఎకరాల భూమి, ఇల్లు కట్టుకునేదానికి 300 గజాలు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు. కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు, ఒకే బిడ్డ కనుక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తాం జరిగింది. ఇంతేకాకుండా అంత్యక్రియలు సొంత భూమిలో జరుగుతుంది కనుక మెమోరియల్ కూడా కట్టాలని నిర్ణయించాం. ఇంకో పక్కన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాంస్య విగ్రహం కూడా ఏర్పాటు చేసి, కేసినేని నాని వంటి వారికి చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టారని, అయినా విశ్వాసం లేకుండా చంద్రబాబు పైనే విమర్శలు చేశాడని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. టీడీపీ ఎంపీగా ఉంటూనే జగన్కు కోవర్టుగా పనిచేసిన వ్యక్తి కేసినేని నాని అని విమర్శించారు. జగన్ కేసినేని నానిని అడ్డం పెట్టుకుని విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిపై ఈడీకి ఫిర్యాదు చేసినట్లు హడావుడీ చేశారన్నారు. మద్యం కుంభకోణంలో చిన్నికి సంబంధం లేకపోయినా ఉద్దేశపూర్వకంగా అతని పేరును తెస్తున్నారని తెలిపారు. కేసినేని నాని ఆడుతున్న నాటకానికి ముగింపు పలికేలా చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్దా వెంకన్న వన్ టౌన్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ
2019, 2024 వరకు చంద్రబాబు, లోకేష్, తాను ఇతర నేతలు జగన్ ప్రభుత్వంలో మద్యం కుంభకోణంపై గళమెత్తామని, జగన్ అండ్ కో మద్యం మాఫియాపై పోరాటాలు చేశామని తెలిపారు. అయినా జగన్పై ఒక్క మాట కూడా మాట్లాడని వ్యక్తి కేశినేని నాని అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్ మాఫియాపై సిట్ విచారణ చేపట్టిందని తెలిపారు. కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సూత్రధారిగా మొత్తం వ్యవహారం నడిచిందని సిట్ నిర్ధారించిందని అన్నారు. ఇప్పుడు జగన్ మెడకు ఉచ్చు బిగుసుకునే పరిస్థితి ఏర్పడిందని, దీంతో విషయం పక్కదారి పట్టించేందుకు జగన్ కొత్త నాటకాలు ప్రారంభించాడని అన్నారు. కేశినేని నానిని అడ్డం పెట్టుకుని విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ఈడీకి ఫిర్యాదు చేసినట్లు హడావుడి చేశారని అన్నారు. మద్యం కుంభకోణంతో చిన్నికి సంబంధం లేకపోయినా ఉద్దేశపూర్వకంగా అతని పేరును తెస్తున్నారని, కేశినేని నాని ఆడుతున్న నాటకానికి ముగింపు పలికేలా చేస్తామని అన్నారు. విజయవాడలో పెద్ద హోటల్ కడతామని 8.5 కోట్లు బ్యాంకుల నుంచి నాని, అతని భార్య కలిసి అప్పు తీసుకున్నారని అన్నారు. కేశినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న రికార్డులు కూడా చూపిస్తున్నామని, ఈ ఆధారాలను అధికారులకు ఇచ్చి విచారణ చేయాలని ఈడీని కోరుతున్నామని అన్నారు. తర్వాత కేశినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును కేశినేని హారిక పేరుతో మార్చారని, ఇందులో కూడా డైరెక్టర్లు కేశినేని నాని, పావని, హేమా చౌదరి డైరెక్టర్లుగా ఉన్నారని తెలిపారు. తర్వాత వీరంతా డైరెక్టర్లుగా తప్పుకొని అతని దగ్గర పనిచేసే రాము, హేమంతులను డైరెక్టర్లుగా చేశారని అన్నారు. ఇప్పుడు హోటల్స్ మీద వచ్చే ఆదాయాన్ని కేశినేని నాని తింటున్నాడని, బ్యాంకుకు తీసుకున్న అప్పును మాత్రం చెల్లించకుండా తప్పుకుంటున్నాడని తెలిపారు. నాని కుటుంబ సభ్యులు బయటకు వెళ్లి జీతగాలను డైరెక్టర్లుగా ఎందుకు చేశారో నాని చెప్పాలని పేర్కొన్నారు. బ్యాంకు రుణం తీసుకుని రూపాయి కట్టకుండా మోసం చేసిన నాని నువ్వా విలువల గురించి మాట్లాడేదని ప్రశ్నించారు. కేశినేని నాని అక్రమాలపై ఈడీకి లేఖ రాస్తున్నానని అన్నారు. ఇప్పుడు కేశినేని నాని గురించి ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, అతను తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సభ్యుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి కోవర్ట్గా పనిచేయడమే కాకుండా ఇక్కడ విషయాలన్నీ కూడా అక్కడ చేరవేయడంలో దిట్ట. ఈరోజు రాష్ట్రంలో పెద్ద స్కామ్ అయినటువంటి లిక్కర్ స్కామ్ మేము 2019 నుంచి 2024 వరకు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, నేను కానివ్వండి, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా గొంతెత్తి లిక్కర్ స్కామ్లో పెద్ద అవినీతి జరుగుతుంది, ప్రతి దానికి ఇవాళ గూగుల్ పే, ఫోన్ పే ఉంది. కానీ ఈ స్కామ్లో గూగుల్ పే, ఫోన్ పే లేకుండా ప్రభుత్వానికి లెక్కలు చూపకుండా డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్కి చేరుతుందని మేము గగ్గోలు పెడితే ప్రజలు విని జగన్మోహన్ రెడ్డి అవినీతిని బయటికి తీయమంటే, ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లిక్కర్ స్కామ్ని మేము బయట పెడుతుంటే, ఆ లిక్కర్ స్కామ్ని ప్రజల చూపు ఆ లిక్కర్ స్కామ్ పై పక్కదారి మళ్లించడానికి ఇవాళ కేశినేని నాని మరొక కోవర్ట్ అవతారం ఎత్తాడు. ఈ విద్యా సంవత్సరం నుంచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని అమలు చేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విదేశీ విద్యకు అంబేద్కర్ పేరును తీసేసి జగన్ తన పేరు పెట్టుకున్నారని విమర్శించారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్తో కలిసి మంత్రి డోలా వీరాంజనేయులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పలివెలలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. విదేశీ విద్యకు అంబేద్కర్ పేరును తీసేసి జగన్ తన పేరు పెట్టుకున్నారని విమర్శించారు. విద్యానిధి పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఎంత దారుణం అంటే, ఆ మహనీయుని పేరు తీసేసి మాజీ ముఖ్యమంత్రి ఆ రోజు తన పేరు పెట్టుకున్నారు. అంటే ఆ పథకం మీద, ఆ మహానుభావుల మీద ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని అదే అర్థం చేస్తా ఉంది. దీంతోపాటు లేటుగా చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్లో ఇచ్చారు, తక్కువ మందికి అవకాశం కల్పించారు. తిరిగి ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఎక్కువ రెప్యుటేషన్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్లో, ఎక్కువ యూనివర్సిటీల్లో ఎక్కువ మంది పిల్లలు పంపించేదానికి మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా తగిన గైడ్ లైన్స్ తీసుకొని రమ్మన్నారు, ప్రిపేర్ చేసుకొని రమ్మన్నారు. ప్రాసెస్లో ఉందండి. ఈ విద్యా సంవత్సరం నుంచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకాన్ని మేము అమలు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సంఖ్య ఉన్న కులం మాల కులమని, హక్కుల కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మాలల సంఖ్య అంత ఉందా? వారికి అంత ధైర్యం ఉందా? ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తారా అని ప్రభుత్వాలు, నాయకులు చూస్తున్నారని, మాలలను ఏకతాటిపైకి తీసుకువచ్చి సత్తా ఏంటో చూపించాలని పిలుపునిచ్చారు. తిరుపతి మాలల ఆత్మీయ సభలో తెలంగాణ ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తిరుపతిలో ఈ ప్రాంతంలో మాలల సంఖ్య ఎక్కువగా ఉందని, ఇలాంటి మీటింగుల్లో అందరూ పాల్గొని ప్రభుత్వాలకు బలమైన మెసేజ్ పంపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అప్పుడే మాలలకు అన్యాయం చేయవద్దు అని ప్రభుత్వాలు భావిస్తాయని తెలిపారు. మాలలు ఐక్యంగా ఏకధాటిపైకి రావాల్సిన అవసరం ఉందని, నాయకత్వ బాధ్యత ఎవరైనా తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల స్పందన ఉన్నప్పుడే నాయకత్వం వస్తుందని చెప్పారు. మాలల హక్కులు, ఆత్మగౌరవం కోసం మాట్లాడుతుంటే తనను సస్పెండ్ చేయమని చాలామంది డిమాండ్ చేశారని, కానీ మాల జాతి కోసం బయటికి వస్తారని చెప్పి బయలుదేరారని అన్నారు. జాతి కోసం కోట్లాడేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని అన్నారు. మాలలు ఐక్యంగా ఉండాలని, ఐక్యంగా పోరాటం చేసి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే వివేక్ సూచించారు. మాలలు చాలా అసోసియేషన్లు పెట్టుకుని ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారని, అందరూ ఏకదాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. హైదరాబాదులో పెరేడ్ గ్రౌండ్ మీటింగ్తో అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చామని గుర్తు చేశారు. ఆ సభ ద్వారా మాలల సంఖ్య ఏంటో చూపించామని చెప్పారు. హైదరాబాద్లో నిర్వహించిన మాలల సింహగర్జన సభ స్పాన్సర్డ్ మీటింగ్ కాదని, సొంత ఖర్చులతో మీటింగుకు వచ్చారని తెలిపారు. దేశంలో అంతటి భారీ ఎత్తున ఒక కులం మీటింగు ఈ మధ్య ఎక్కడా జరగలేదని, కానీ హైదరాబాదులో జరిగిందని చెప్పారు. ఎస్సీ ఎస్టీలకు 25%, 30% బడ్జెట్ కేటాయిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయని, కానీ బడ్జెట్ మొత్తాన్ని ఖర్చు చేయరని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎస్సీలకు ఎస్టీలకు 25% బడ్జెట్ ఇస్తామని చెప్పి బడ్జెట్ను డైవర్ట్ చేస్తున్నారు. దళితులు నోరు విప్పడం లేదని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాయి ప్రభుత్వాలు అని అన్నారు. అందుకోసం కోట్లాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో అందరు కూడా ఒక తాటిపైకి వచ్చి మన మాలల సమస్యను మనము ప్రభుత్వం దగ్గరికి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్ళాలంటే మాలలందరూ కూడా ఐక్యతంగా ఉండాలి. మేము తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్లలో మీటింగ్లు పెట్టుకొని మాలలు, ఎందుకంటే అందరికీ తెలుసు దళిత అసోసియేషన్స్ అంటే అన్నీ కూడా చాలామంది అసోసియేషన్లు పెట్టుకొని అందరూ కూడా ఒక తాటిపైకి రారు. సో అందరూ ఒక తాటిపైకి వచ్చేది అవసరం ఉన్నది. మేము అన్ని చోట్ల కూడా మీటింగ్లు పెట్టుకొని మాలలందరినీ కూడా ప్రోత్సహించి మనమందరం ఐక్యంగా ఉండాలి, మన సత్తా ఏందో చూపించుకోవాలని చెప్పి అన్ని చోట్ల కూడా అన్ని డిస్ట్రిక్ట్స్లలో మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. చాలా చోట్ల కూడా మొదలు మాలలు ముందుకు రావాలంటే చాలా భయపడేదన్నమాట. హైదరాబాద్ నగరంలో 72వ మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 110కి పైగా దేశాలకు చెందిన సుందరిమణులు ఈ కిరీటం కోసం పోటీ పడుతున్నారు. భారత్ తరపున మిస్ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపనతో పోటీలు మొదలయ్యాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన కార్యక్రమాలు అలరించాయి. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. ఇప్పటికే పలు స్థానాలను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం ఇవాళ తాజాగా మరికొన్ని పదవులను భర్తీ చేసింది. పదవులు పొందిన వారు సంబరాలు జరుపుకున్నారు. సామాన్యులైన తనకు ఎంతో గొప్ప పదవిని ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు గన్ని కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఆస్కాప్ చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు నియమితులయ్యారు. దీంతో పాటు పలు డీసీసీబీ చైర్మన్లను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు జిల్లా డీసీసీబీ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గాను ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే మరికొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఆల్పాటి సురేష్ నియమించింది. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా రాయపాటి శైలజ, ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు డాక్టర్ జడ్ శివప్రసాద్, ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ ఎస్ రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్కు సుగుణమ్మ, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి వాణి వెంకట శివప్రసాద్ వెనుబోయిన, ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ సొసైటీ రవి వేమూరి, ఆంధ్రప్రదేశ్ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మలేపాటి సుబ్బారాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ కేఎస్ జవహర్, ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు వెంకట శివుడి యాదవ్, ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల బోర్డు వలవల బాబ్జీ, ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ బురుగుపల్లి శేషారావు, ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్కు పీతల సుజాత, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దివాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య పెద్దిరాజు కొల్లు,
ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్కు పేరేపి ఈశ్వర్, ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ మల్లెల ఈశ్వర్రావు, ఆంధ్రప్రదేశ్ టైలర్ అభివృద్ధి సహకార సమాఖ్య ఆకాశపు స్వామి, ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ రియూస్, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ పసుపులేటి హరిప్రసాద్, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ లీలాకృష్ణ, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ సొల్లా బుజ్జిరెడ్డిని పార్టీల నుంచి ఎంపిక చేసింది. పదవులు పొందిన వారు సంబరాలు జరుపుకున్నారు. సామాన్యులైన తమకు ఇంత గొప్ప పదవిని ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు గన్ని కృతజ్ఞతలు తెలియజేశారు. చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసి వారికి అమ్మ అనే పదానికి ఉన్న ఔన్నత్యాన్ని తెలియచేయాలనే ముఖ్య ఉద్దేశంతో నగరానికి చెందిన స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్స్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా చిన్నారులకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కాంటెస్ట్ నిర్వహించారు. ఈ పోటీల్లో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అమ్మ ప్రేమను వివిధ రూపాల్లో తెలియచేస్తూ చూడముచ్చటగా బొమ్మలను గీశారు. చిన్నారులు గీసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబరిచిన చిన్నారులకు బహుమతులను అందజేశారు. ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రజాశక్తి నగర్ చంద్ర రాజేశ్వరరావు వీధిలో గల శిఖరా స్కూల్ ప్రాంగణంలో చిన్నారులకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాంటెస్ట్ నిర్వహించారు. చిన్నారులో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసి వారికి అమ్మ అనే పదానికి ఉన్న ఔన్నిత్యాన్ని తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహించారు. 100 మందికి పైగా చిన్నారులు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సృష్టిలో అమ్మ ప్రేమ ఎంత మధురమైందో వారి చిత్రాల ద్వారా తెలియజేశారు. ఈ పోటీలకు ప్రముఖ పేపర్ క్విల్లింగ్ ఆర్టిస్ట్ క్వీన్ ఆఫ్ క్రాఫ్ట్స్ మేడా రజని న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. మనీషా డెంటల్ కేర్ సర్జన్ డాక్టర్ కె లక్ష్మీ సమీరా విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా స్ఫూర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లల్ని ఫోన్లకి సోషల్ మీడియాకి దూరంగా ఉంచాలంటే ఏదో ఒక యాక్టివిటీలో శిక్షణ ఇప్పించాలని కోరారు. విద్యార్థుల ఆసక్తిని బట్టి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో శిక్షణ ఇప్పించాలని కోరారు. వారిలో సృజనాత్మకతకు మెరుగులు అద్దుతాయని అన్నారు. మానవతా విలువలను పెంచే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాంటెస్టులు దోహదపడతాయని చెప్పారు. వేసవి శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు మదర్స్ డే సందర్భంగా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నామని చెప్పారు. అలాగే ఈ సమ్మర్ క్యాంపుల్లో ఆర్ట్ నేర్చుకోవటం వల్ల ఇమాజినేషన్ స్కిల్స్ కానీ, అబ్జర్వేషన్ కానీ, క్రియేటివిటీ కానీ, యాజ్ వెల్ యాజ్ పేషెన్స్ లెవెల్స్ కానీ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. సో వాళ్ళు ఏమైతే ఈ సమ్మర్ క్యాంపుల్లో శిక్షణ పొందుతున్నారో వాళ్ళ హయ్యర్ స్టడీస్ బాగా ఉపయోగపడుతుందని పేరెంట్స్ కూడా మనకి రావటం, వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు గత 1 or 2 years నుంచి ఈ సోషల్ మీడియాకి, మొబైల్ ఫోన్కి దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల్ని ఈ వేసవి శిక్షణ తరగతుల్లో జాయిన్ చేస్తున్నారు. సో ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా ఈ ఆర్ట్ కాంటెస్ట్ ఆర్గనైజ్ చేశాం. ఈ కాంటెస్ట్కి విజయవాడకు చెందిన ప్రముఖ పేపర్ క్విల్లింగ్ ఆర్టిస్ట్ మేడా రజనీ గారు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఈ విద్యార్థులకి బహుమతులు అందజేయడానికి మనీషా డెంటల్ కేర్ హాస్పిటల్ నుంచి సర్జన్ లక్ష్మీ సమీరా గారు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. మేడా రజని మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచేందుకు వేసవి శిక్షణా శిబిరాలు దోహదపడతాయని చెప్పారు. విద్యార్థుల ఆసక్తిని గుర్తించి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని కోరారు. ఈరోజు ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా సమ్మర్ క్యాంప్ స్టూడెంట్స్కి ఈరోజు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో కాంటెస్ట్ పెట్టడం జరిగింది. చాలామంది పిల్లలు ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో సెలవు వస్తే పిల్లలు ఫోన్లకి, టీవీలకి ఎడిట్ అయిపోతున్నారు. అదేదో వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఇట్లాంటి క్లాసెస్, ఈవెంట్స్ వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. పేరెంట్స్ కూడా పిల్లలకి వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళు ఎంకరేజ్ చేసి ఎంత దూరమైనా సరే తీసుకొచ్చి జాయిన్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. పేరెంట్స్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.